గత వైభవం ఇస్ నాట్ ఎ జస్ట్ ఎ మూవీ. ఇట్స్ లైక్ ఎ పోయెటిక్ జర్నీ అక్రాస్ లైఫ్ టైమ్స్. డైరెక్టర్ గారు బోల్డ్ గా ట్రై చేసిన ఫ్యాంటసీ ప్లస్ రొమాన్స్ ప్లస్ మెథడాలజికల్ హిస్టరీ బ్లెండ్. రెగ్యులర్ గా మనం చూసే లవ్ స్టోరీకి ఇది చాలా డిఫరెంట్. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా మూవీని 3 టైమ్ లైన్స్ లో నారేట్ చేశారు. ఫస్ట్ దేవలోకం మైథలాజికల్ వరల్డ్. ఇక్కడ హీరో హీరోయిన్ క్యాసలిస్ బిగిన్స్ లా ఉంటారు. విజువల్స్ చాలా కలర్ఫుల్ రాయల్ గా ఉంటాయి. లవ్ ప్యూర్ డివైన్ లాగా ప్రెజెంట్ చేశారు. కానీ ఈగో అక్కడ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు కలవలేరు. సెకండ్ టైమ్ లైన్ హిస్టారికల్ ఏరా వాస్కో డా గామా టైం. ఇక్కడ స్టోరీ పోర్చుగీస్ పీరియడ్ అండ్ కోస్టల్ కర్ణాటక కల్చర్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. హీరో ఒక పవర్ఫుల్ వారియర్, హీరోయిన్ ఒక స్ట్రాంగ్ గ్రేస్ఫుల్ ఉమెన్. వార్ పాలిటిక్స్ బ్యాట్రియల్ బ్యాక్డ్రాప్ లో లవ్ డెవలప్ అవుతుంది. థర్డ్ టైమ్ లైన్ ప్రెసెంట్ డే. ఇది మోడర్న్ రొమాంటిక్ ట్రాక్. యూత్ఫుల్ గా సాఫ్ట్ గా ఉంటుంది. ఇంటెల్లీ క్యూట్ గా స్టార్ట్ అయ్యి లవ్ స్టోరీ స్లోగా పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ రివీల్ అవుతుంటాయి. వెన్ టూ సోల్స్ ఆర్ డెస్టినేటెడ్ టు మీట్, టైమ్ బర్త్ డెత్ నథింగ్ కెన్ స్టాప్ దెమ్ అనేది ఈ మూవీ కోర్. డైరెక్టర్ సింపుల్ సుని గారి ఎయిమ్ క్లియర్, ఎంటర్టైన్మెంట్ కాకుండా ఎమోషనల్ పోయిటిక్ లవ్ స్టోరీ చేయాలని. నేరేషన్ స్లో అండ్ స్టడీ, మీనింగ్ఫుల్ అండ్ టేస్ట్ ఉన్న మూవీ. ఫస్ట్ హాఫ్ స్లో బన్ స్టోరీ టెల్లింగ్, క్యారెక్టర్స్ ఇంట్రడ్యూసింగ్ చేస్తారు. ప్రెసెంట్ డే రొమాన్స్ సాఫ్ట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. విజువల్ అండ్ మ్యూజిక్ వైబ్ మెయింటైన్ చేస్తాయి. మైథాలజికల్ అండ్ హిస్టారికల్ కట్స్ వచ్చిన సీన్స్ లో సినిమా టోన్ కంప్లీట్లీ ఎలివేట్ అవుతుంది. ఈ మూవీకి ఇంటర్వెల్ బ్లాక్ ఇస్ ద వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్. సెకండ్ హాఫ్ ఎమోషనల్ అండ్ లేయర్డ్, స్టోరీలో డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది. రీఇన్కార్నియేషన్ యాంగిల్ ని ఫుల్ గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సినిమా ఇంకా సీరియస్ అండ్ పోయిటిక్ టోన్ తీసుకుంటుంది. ఇక్కడ ఫాస్ట్ పేస్డ్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఎమోషనల్ లవ్ జర్నీ. హీరోయిన్ అక్షిక టాప్ నాచ్ పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్, ఐ యాక్టింగ్ గ్రేస్ సినిమా షైన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఎవ్రీ టైమ్ లైన్ లో డిఫరెంట్ షేడ్స్ కన్విన్స్ అయ్యేలా హ్యాండిల్ చేసింది. హీరో దుష్శాంత్ న్యూ కమర్ అయినా గుడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్లస్ సిన్సియర్ పర్ఫార్మెన్స్. ఫ్యూచర్ లో మెచ్యూర్ యాక్టర్ అయ్యే స్కోప్ ఉంది. ఈ మూవీకి మ్యూజిక్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం, అవుట్ స్టాండింగ్ జాబ్. సాంగ్స్ సోల్ఫుల్ అండ్ ఫ్రెష్, బీజిఎం ఎమోషనల్ ఇంపాక్ట్ డబల్ చేస్తుంది. ఎస్పెషల్లీ పాస్ట్ లైఫ్ రివీల్ అండ్ రొమాంటిక్ మౌంటేజ్ లో గూస్ బంప్స్. సినిమాటోగ్రఫీ వైజ్ సూపర్ వర్క్, మైథాలజీ పోర్షన్స్ రిచ్ అండ్ కలర్ఫుల్, హిస్టారికల్ ఫ్రేమ్స్ అథెంటికేటెడ్ ఫీల్ ఇస్తాయి. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల యావరేజ్ బట్ ఓవరాల్ గా స్కోర్ వెల్. కానీ పేస్ కొన్ని ప్లేసెస్ లో టూ స్లో అనిపిస్తుంది. ఎడిటింగ్ టైట్ అయితే ఇంపాక్ట్ ఇంకోలా ఉండేదేమో. కమర్షియల్ ఆడియన్స్ కి స్లో మిస్టీరియస్ నేరేషన్ బోర్ అవ్వచ్చు, బట్ స్టిల్ అటెంప్ట్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. ఇది మాస్ పాప్కార్న్ సినిమా కాదు, హార్ట్ తో చూసే వాళ్ళకి ఈ మూవీ ఒక జర్నీ. మైండ్ తో స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి స్లో అనిపించవచ్చు. ఇఫ్ యూ లవ్ ఫ్యాంటసీ రీఇన్కార్నియేషన్ ప్లస్ ఎమోషనల్ స్టోరీ టెలింగ్, గత వైభవం విల్ కనెక్ట్ యూ. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా హానెస్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఈ స్టైల్ మీకు నచ్చితే ఒక స్మాల్ సబ్స్క్రైబ్ పడితే నా కోసం బిగ్ సపోర్ట్ లా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.